హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేశాను. సో ఇదేంటంటే, మనకి కొన్ని కేసెస్లో లేఖల్స్లో డెల్టా టేబుల్స్ ఉంటాయని మీ అందరూ తెలుసు. ఓకే, సో ఇలాంటప్పుడు ఏమైంది, కొన్ని కేసెస్లో డెల్టా టేబుల్స్లో ఒక టేబుల్లో 3 కాలమ్స్ ఉండొచ్చు, ఒక టేబుల్లో 4 కాలమ్స్ ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఈ ఎన్ని టేబుల్స్ అపెండించాలి ఏంటనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చాలా వీడియోస్ అనేది మనం ప్రైస్ పార్ గురించి అండ్ ఫంక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. సో దయచేసి ఆ వీడియో చూడండి. సో దట్ మీకైతే ఖచ్చితంగా ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే నేను ఒక డేటా డిఫైన్ చేసాను, అలాగే స్కీమ్ అనమాట. ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. సో దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, స్పార్క్ డాట్ డేటా ఫ్రేమ్. సో ఇక్కడ మనకి పారామీటర్స్ డేటా అండ్ స్కీమ్ అనమాట. ఇది మనకి డేటా ఫ్రేమ్. మీరు చూడొచ్చు, ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఆ డేటా ఫ్రేమ్ షో ప్రింట్ స్కీమ్. ఓకే, సో ఫస్ట్ రన్ చేద్దాం. బేసికల్‌గా దీనిలో PySpark ఏంటంటే, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు, యూజ్ చేసినప్పుడు మనకు ఎటువంటి పారామీటర్స్ అదేమి రిటర్న్ చేస్తుందో చాలా మాక్సిమం దాని మీద మౌస్ అవుట్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. పెద్ద డిఫికల్ట్ అయితే కాదు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మల్టిపుల్ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అదైతే నేను చెప్పగలుగుతాను. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో అలానే ఇక్కడ నేను ఇంకొక డేటా ఫ్రేమ్ అని క్రియేట్ చేస్తున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. సో ఫైల్ చూడండి. చూడొచ్చు మీరు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డేటా ఫ్రేమ్ అండ్ ఈ డేటా ఫ్రేమ్ ఈ రెండింటిని నేను అటెంప్ట్ చేయాలనుకున్నాను, కంబైన్ చేయాలనుకున్నాను. సో ఇలాంటి కేసెస్లో మనము ఏ ఫంక్షన్ వాడాలి, ఏంటంటే ఒక ఐడి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకి సో యూనియన్ ఉంటుంది అండ్ యూనియన్ బై చూడొచ్చు ఇక్కడ ఫంక్షన్ కూడా. సో యూనియన్ ఫంక్షన్, యూనియన్ బై నేమ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి యూనియన్ బై నేమ్ ఫంక్షన్ లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా మిస్సింగ్ కాలమ్స్ ని కూడా ఇది ఎలా చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏదైనా ఒక డేటా ఫ్రేమ్ ఎక్కువ కాలమ్స్ వేరే డేటా ఫ్రేమ్ లో తక్కువ కాలమ్స్ ఉన్నప్పుడే ఇది డేటాని అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి ఆప్షన్ చెప్పాలి. సో ఫస్ట్ రన్ చేద్దాం. సో ఇది రన్ చేసినప్పుడు మనకి డేటా ఫ్రేమ్ వస్తుందో అప్పుడు వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రై టు రన్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఆ వచ్చిన డేటా ఫ్రేమ్ ని షో చేస్తున్నాను. చూడొచ్చు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడ సో 101, 102, 103 ఈ 3 కాలమ్స్ నల్ వాల్యూస్. ఓకే, సో బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి డేటా ఉంది. ఏవిధంగా మనకి డేటా ఫ్రేమ్స్ కావచ్చు, లేకపోతే డెల్టా టేబుల్స్ కావచ్చు, ఇలా స్కీమా చేంజ్ అటెండ్ చేయడం కోసం ఈ ఫంక్షన్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, ఇప్పుడైతే డేటా ఫ్రేమ్ అదే డెల్టా టేబుల్ అనుకోండి, మనం వెరిఫై చేయడం కుదరదు కాబట్టి స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అక్కడ క్వెరీ రాసి ఆ వచ్చిన అవుట్పుట్ ఒక డేటా ఫ్రేమ్ లో స్టోర్ చేసి అలా మనం కావాలనుకుంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాన్సెప్ట్ తెలిస్తే మనం ఎలా యూజ్ చేయాలి తర్వాత సంగతి. ఫస్ట్ ఇది తెలియాలి కాబట్టి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు క్లాస్